డియర్ ఫ్రెండ్స్, ఐఐసిటి హైదరాబాద్లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 28. హైదరాబాద్లోని సిఎస్ఐఆర్కి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ దీంట్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీ ఉంది. వీటికి సంబంధించి కెమికల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, మేనేజ్మెంట్ సర్వీసులలో ఈ పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి చూసినట్టయితే ఇది ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి. మనం మొత్తం 23 పోస్టులు ఉన్నాయి టెక్నికల్ అసిస్టెంట్లు. అన్రిజర్వ్ 11, అన్రిజర్వ్ పీడబ్ల్యూబీడి 1, ఎస్సీ 2, ఎస్టీ 1, ఓబీసీ 7, ఈడబ్ల్యూఎస్ 1. దీని సాలరీ వచ్చేసి లెవెల్ 6 దీని పే స్కేల్ ఉంటుంది. 70,290 సాలరీ ఉంటుంది. ఏజ్ లిమిట్ 28 years. దీనికి సంబంధించి మనం టోటల్ యువల్ మనం చూడొచ్చు. ఇక్కడ ఈ పోస్టులకు సంబంధించి ఇంజనీరింగ్ సర్వీస్లో 8 పోస్టులు ఉన్నాయి. కెమికల్లో ఇందులో అన్రిజర్వ్ 2, ఓబీసీ 3, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ 1, అన్రిజర్వ్డ్ పీడబ్ల్యూబీడి ఓహెచ్ 1. దీనికి డిప్లొమా కెమికల్ ఇంజనీర్ కానీ 3 years ఫుల్ టైం డ్యూరేషన్ చేయాలి. 60% మార్క్స్ క్వాలిఫై అయిన వాళ్ళు. డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీర్ అట్లీస్ట్ 2 years ఫుల్ టైం డ్యూరేషన్ ఇన్ ద కేస్ ఆఫ్ లాటరల్ అడ్మిషన్. క్యాండిడేట్స్ దానికి సంబంధించి ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇక ఇంజనీరింగ్ సర్వీస్ సంబంధించి ఎలక్ట్రికల్ 1 పోస్ట్ ఉంది, అది అన్రిజర్వ్. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అట్లీస్ట్ 3 years ఫుల్ టైం చేసి ఉండాలి. డిప్లొమా ఇన్ 2 years చేసి ఉంటే ఇది లాటరల్ ఎంట్రీ ద్వారా వచ్చి ఉండాలి. ఇక మెకానికల్ సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్ 2, ఓబీసీ 2, ఎస్సీ 1. దీనికి కూడా డిప్లొమా ఇన్ మెకానికల్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. 3 years. ఎవరైతే సూపర్ నెమరీ లేదా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీర్ 2 years అయితే లాటరల్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్. ఇంజనీరింగ్ సర్వీస్ సివిల్ 4 ఉన్నాయి. సివిల్ 4, అన్రిజర్వ్ 1, ఓబీసీ 1. వీటికి సంబంధించి చూసినట్టయితే ది 4th one ఇది కూడా డిప్లొమా సివిల్ 3 years చేసి ఉండాలి. ఒకవేళ 2 years చేసినట్టయితే వారు డిప్లొమా వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇకపోతే బయాలజికల్ సంబంధించి 1 పోస్ట్ ఉంది. దాని రిజర్వ్ బీఎస్సీ లైఫ్ సైన్స్ విత్ మినిమం 65% మార్క్స్తో చేసిన వాళ్ళు ఉండాలి. రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి పొందుండాలి. ఇక కెమిస్ట్రీ వచ్చేసి 1 పోస్ట్ ఓబీసీ. బీఎస్సీ సైన్స్ విత్ ద మినిమం బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కానీ బీఎస్సీ బీజెడ్సీ కానీ కెమిస్ట్రీ ఉండేట్టుగా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇది. ఈ కంప్యూటర్ సర్వీస్ 2 పోస్టులు 1 అన్రిజర్వ్ 1 ఎస్సీ. డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అట్లీస్ట్ 3 years ఫుల్ టైం డ్యూరేషన్ ఉండాలి. బీటెక్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే. డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ 2 years చేసిన వాళ్ళు ఎవరైతే లాటరల్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతుంది. బీఎస్సీ కంప్యూటర్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటుంది. లేదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ, కంప్యూటర్ టెక్నాలజీ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా ఎలిజిబుల్ ఉంటుంది. ఇక మేనేజ్మెంట్ సర్వీస్ 1 పోస్ట్ ఉంది. డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ ఆఫ్ ద లాస్ట్ 3 years ఫుల్ టైం డ్యూరేషన్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. లేదా లాటరల్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళు అయితే 2 years చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ 1 పోస్ట్ అన్రిజర్వ్. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ 3 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి. లేదు లాటరల్ ఎంట్రీ అయితే 2 years చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. బీఎస్సీ హోమ్ సైన్స్ ఆర్ బీఎస్సీ సైన్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కానీ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ దాన్ని చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే. ఇంకొక ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సర్వీస్ 1 పోస్ట్ బీఎస్సీ సైన్స్, ఎంపీసీ, బీజెడ్సీ కావచ్చు, బీఎస్సీ కావచ్చు చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఇది కాకుండా సైన్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ సైన్స్ జర్నలిజం చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే. ఇక టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి టెక్నికల్ అసిస్టెన్సీ దీనికి ఏమేమి ఎస్సీ ఎస్టీ అంటే ఏంటి, ఫుల్ ఫంక్షన్స్ అని దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇకపోతే దీనికి రిక్రూట్మెంట్ అనేటువంటిది ముందు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ స్కిల్ టెస్ట్ నిర్వహించిన తర్వాత మాత్రమే వీళ్ళకి టెస్ట్ ఉంటుంది. అది కూడా సిబిటి ఆధారంగా అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది. దీనికి
మనం ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ అనుకున్నాం, కానీ ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, తర్వాత ఓబీసీ క్రిమిలేయర్ వారికి 3 ఇయర్స్, తర్వాత పీడబ్ల్యూ వాళ్ళకు అయితే 10 ఇయర్స్ మ్యాక్సిమం ఉంటుంది. దానికి ఫీ ఎగ్జామ్షన్స్ కూడా వీళ్ళకు ఉంటుంది. మనం చూసినట్టయితే దీనికి సంబంధించి క్రిమిలేయర్కి సంబంధించి ద డేట్ 24 నవంబర్ 30 లోపు సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి క్రిమిలేయర్ కొత్తగా. ఇకపోతే మనం దీనికి పూర్తి వివరాలను ఎగ్జామ్ సిస్టమ్కి వెళ్ళినట్టయితే ఈ ఎగ్జామ్ సిస్టమ్ అనేటువంటిది ముందు ట్రేడ్ టెస్ట్ ఇస్తారు. ది ఎలిజిబిలిటీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ ద ట్రేడ్ స్కిల్ టెస్ట్ 11 ట్రేడ్. దోస్ హూ క్యాండిడేట్ హూ క్వాలిఫై ద ట్రేడ్ స్కిల్ టెస్ట్ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ ద కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్. అంటే వాళ్ళ ట్రేడ్ స్కిల్ టెస్ట్ నిర్వహించిన తర్వాత క్వాలిఫై అయిన వరకు ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్, థర్డ్ పేపర్ అని ఉంటుంది. వీటి రాయాలి. సెకండ్ అండ్ థర్డ్ పేపర్ విల్ బి ఎవాల్యుయేటెడ్ ఓన్లీ ఫర్ ద క్యాండిడేట్స్ హూ సోర్స్ ఆఫ్ ద మినిమమ్ థ్రెషోల్డ్ మార్క్స్ ఇన్ ద ఫస్ట్ పేపర్. ఫస్ట్ పేపర్ క్వాలిఫై అయిన వాళ్ళ మాత్రమే సెకండ్, థర్డ్ పేపర్ను ఇవాల్యుయేషన్ చేస్తారు. మరి ఫస్ట్ పేపర్ మోడ్ ఆఫ్ ఓఎం బేస్డ్ ఆన్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఓఎంఆర్ షీట్ అంటే కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి. దానికి ఎగ్జామ్ రాయాలి. ఇది ఇంగ్లీష్ అండ్ హిందీలలో ఉంటుంది. డిప్లొమో గ్రాడ్యుయేషన్ లెవెల్ దీనికి బేసిక్స్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. 3 అవర్స్ ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ 50 మార్క్స్ ఉంటుంది పేపర్ 1లో. దీనికి 100 మార్క్స్ ఉంటాయి, 2 మార్క్స్ ఈచ్ వన్. దీంట్లో దెర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్. అంటే దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే సెకండ్ పేపర్, థర్డ్ పేపర్ చూస్తారు. ఇలా జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్లు, 75 మార్క్స్, ఈచ్ 3 మార్క్స్, 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్ అండ్ 75 మార్క్స్, 3 మార్క్స్ ఈచ్ వన్, 1 నెగిటివ్ మార్క్ సేమ్. ఇందులో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అదేవిధంగా 90 మినిట్స్ వాళ్ళకు కన్కార్డ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుండి 100 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి 300 మార్క్స్ ఉంటాయి. 1 నెగిటివ్ మార్క్ ఈచ్ రాంగ్ ఆన్సర్కి ఉంటుంది. ఈ ఫస్ట్ ట్రేడ్ స్కిల్ తర్వాత ఫస్ట్ దాంట్లో పాస్ అయిన వాళ్ళు ఫస్ట్ పేపర్ క్వాలిఫై అవ్వాలి. దీనికి 1 అవర్లో దీని పేపర్ క్వాలిఫై అయితే 3 ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబిలిటీ ఇస్తారు. కానీ ఫస్ట్ పేపర్ క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే సెకండ్, థర్డ్ పేపర్ని వెరిఫై చేస్తారు, అంటే దాన్ని పరిశీలిస్తారు, లేకపోతే వాళ్ళని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి రిజిస్ట్రేషన్ వచ్చేసి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 28. దీనికి 500 రూపీస్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. డైరెక్టర్ సిఎస్ఆర్ ఐఐసిటి త్రూ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ ఓన్లీ ఎస్బీ కలెక్షన్ యూజింగ్ ఫాలోయింగ్ లింక్. ఎస్బీఐ ద్వారా ఈ లింక్ ద్వారా మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది మీకు ఇవ్వబడినటువంటి ఉద్యోగ అవకాశాలు. ఐఐసిటి హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ సైన్సెస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ సైన్సెస్లో మీరు ఉద్యోగం సాధిస్తున్నారంటే ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ అచీవ్మెంట్. ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. డిప్లొమా చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది, బీఎస్సీ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అందుకని తప్పకుండా మీరు దీన్ని అప్లై చేసేసి దీనికి సంబంధించిన అన్ని వివరాలను కూడా మళ్ళీ మీరు ఈ డిక్లరేషన్ ఇవన్నీ ఇస్తూ మీరు పంపించాల్సి ఉంటుంది. ఏదైనా ఉంటే మీరు ఈ 35 పేజీల ఈ పీడిఎఫ్ని ఒకసారి వెరిఫై చేయండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ అడ్వర్టైజ్ నెంబర్ 1/2025 ఇది ఉంటుంది. మీరు వెంటనే దీనికి అప్లై చేయండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీ మోహన్ కురపాటి మరో ఉద్యోగ విద్యా అవకాశంతో మీ ముందుకు వస్తాను. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులతో ఈ విభాగాన్ని పంచుకోండి. ఎందుకంటే నేను సామాజిక బాధ్యతలో భాగంగా మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను కనుక మీలో సామాజిక స్పృహ ఉందనుకుంటే ఈ వీడియోని ఇతరులకి షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీ మోహన్ కురపాటి. మరొక్కసారి ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడానికి ఈ ఐఐసిటి హైదరాబాద్ ఎగ్జామ్ మీరు తప్పకుండా హాజరవుతారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.